ఎవరు చేయలేని పనులు ఒకళ్ళు చేశారనుకోండి, వాళ్ళని చూసి కొంతమంది ప్రజలు ఇన్‌స్పైర్ అవుతారు. అలా ఇన్‌స్పైర్ అయ్యి ఫ్యాన్స్ అని, డై హార్డ్ ఫ్యాన్స్ అని ఈ విధంగా స్టార్ట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతూ ఉంటుందో, ఆ యొక్క బిడ్డ జీవితంలో కూడా చిన్నగా వాళ్ళ పోలికలో నడుస్తూ ఉంటారు. వాళ్ళలా డ్రెస్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళలా నడువుదాం అనుకుంటారు. వాళ్ళలా చూద్దాం అనుకుంటారు. కానీ లోక సంబంధముగా నీవు లోకాన్ని చూసి ఎప్పుడైతే ఇన్‌స్పైర్ అవుతూ ఉంటావో, దేవుడి నుంచి దూరం అవుతూనే ఉంటావు. అదే విధంగా అంటే నీ గురి యేసు కాకపోతే, నీ గురి యేసయ్య కాకపోతే, ఈ లోకంలో నుంచి నీవు ప్రభావితమయ్యి, ఈ లోకానుసారంగా నీవు జీవించాలనుకుంటే, మన యొక్క గురి ఏమవుతదయ్యా అంటే నరకమే. అందుకనే అంటున్నాడు, నీ యొక్క గురి యేసుక్రీస్తు వారి మీద ఎప్పుడైతే పెడతావో, నీ ఆలోచనలు ఆయన మీద పెడతావో, నీ తలంపులు ఎప్పుడైతే ఆయన మీద పెడతావో, నీకు నిత్య జీవము బహుమానంగా వస్తుంది. మనము ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి ఫ్యాన్స్ అని, డై హార్డ్ ఫ్యాన్స్ అని ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు నింపుకుంటామో, ఆటోమేటిక్‌గా వి విల్ గో ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మనము దూరం అయిపోతూ ఉంటాము. ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితిని దాటి అది ఎవరైనా, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, నీవు క్రైస్తవుడు అయితే, క్రీస్తుని అంగీకరిస్తే ఈ ఫ్యాన్స్ అని, డై హార్డ్స్ అని కాదండి. నీ యొక్క అల్టిమేట్ హీరో అండ్ అల్టిమేట్ గోల్ ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు వారు. ఇక ఫ్యాన్స్ దగ్గర నుంచి వార్స్ అని, ఫ్యాన్ వార్స్ అని, ఇలాంటి ఎలా అంటే చెత్తంతా స్టార్ట్ అయిపోయింది. పౌలు ఏ విధంగా చెప్పాడు, నేను ఆయన పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ రూఢితత్వము అంటే నీవు యేసయ్యని ఎప్పుడైతే ఫాలో అవుతావో, ఆ యొక్క ఆలోచనలు, ఆ తలంపులు, నీ యొక్క చూపు మారుతుంది, నీ యొక్క నడక మారుతుంది. ఎప్పుడైతే ఆయన్ని పోలి నడుచుకుంటావో, నీ జీవితము ఇతరులకు వెలుగుగా ఉంటుంది. నీ యొక్క స్టార్ హీరోను పలానా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ సరే పలానా హీరోలాగా ఉన్నాడ్రా అని అంటారే కానీ, నీవు క్రైస్తవుడు అయితే, క్రీస్తులో నీవు ఉన్నట్లయితే, ఆయన నీకు అంగీకరించినట్లయితే, ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, తలంపులు కాదండి, దేవుణ్ణి వెతుకుదాం. నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు అప్పుల్లో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, వచ్చి నీ భుజం తడతాడా, చేయి తడుతాడా, లేదా నీకు ఆశని కలిగిస్తాడా? ఏం చేస్తాడు నీ స్టార్ హీరో? ఏమీ చేయలేడు. కూర్చొని చప్పట్లు కొడతాడు, థ్యాంక్స్ చెప్తాడు, అంతకు మించి ఏం లేదు. కానీ నీవు యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకుంటావో, ఆయన్ని ఎప్పుడైతే రక్షణగా అంగీకరిస్తావో, ఆయన నీకు ఆశనిస్తాడు. నువ్వు కష్టాల్లో ఉంటే చేయనిస్తాడు, నువ్వు బాధల్లో ఉంటే నీకు ఆశనిస్తాడు. నువ్వు బాధల్లో, కష్టాల్లో కన్నీరు ఉంటే నీ కన్నీరుని నాట్యంగా మారుస్తాడు. నీకు జీవితాన్ని ఇస్తాడు, నీకు ఆశని కలిగిస్తాడు, నీకు నిత్య జీవాన్ని బహుమతిగా ఇచ్చి అనేక మందికి సాక్షాత్కంగా మారుస్తారు. ఎవరిని ఫాలో అవుతున్నావో, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నావో జాగ్రత్త. ఈ లోకము విలువైనది. ఎటువైపు కన్జ్యూమ్ అవుతున్నావో, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నావో జాగ్రత్త. నో మ్యాటర్ వాట్, ఓన్లీ ఒక్కరు మాత్రమే, యేసయ్య మాత్రమే నీకు జీవితాన్ని ఇస్తాడు. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.